ఈరోజు పంచతంత్ర కథలలో 'దెబ్బకి దెబ్బ' అనే కథని చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఇద్దరు వర్తకులు సుబుద్ధి, కుబుద్ధి స్నేహంగా ఉండేవారు. సుబుద్ధికి ఆ సంవత్సరం నష్టాలు వచ్చాయి. తన స్నేహితుడు కుబుద్ధి వద్దకి వచ్చి, "నేను ఒక సంవత్సరం విదేశాలకు పోయి వ్యాపారం చేసి వద్దామనుకుంటున్నాను. నా దగ్గరున్న ఇనుము నీ దుకాణం వెనుక పెట్టి ఉంచనా?" అని అడిగాడు. "మళ్ళీ వచ్చాక తీసుకుంటాను" అన్నాడు. కుబుద్ది ఒప్పుకున్నాడు. కానీ ఆ సంవత్సరము ఇనుముకి చాలా ధర పలికింది. కుబుద్ది తన సరుకుతో పాటు సుబుద్ధి సరుకుని కూడా అమ్మేశాడు. ఒక సంవత్సరం గడిచాక సుబుద్ధి తిరిగి వచ్చాడు. "నా సరుకు ఎక్కడా?" అని అడిగాడు. అత్యాశతో కుబుద్ధి, "నీ ఇనుమునంతా ఎలుకలు తినేశాయి" అని అబద్ధం చెప్పాడు. సుబుద్ధి కుబుద్ధిని మోసం గ్రహించాడు. తగిన గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు. ఒక వారం రోజులు అయ్యాక తన కొడుకు పుట్టినరోజు వేడుకకి కుబుద్ధి కొడుకుని పంపమని కోరాడు. సుబుద్ధి సరేనని తన కొడుకుని పంపించాడు సుబుద్ధి. ఆ పిల్లాడిని ఎక్కడో దాచేశాడు. ఆలస్యం అవుతోంది కంగారుగా పడుతూ తన కొడుకుని వెతుక్కుంటూ వచ్చాడు కుబుద్ధి. "అయ్యో! నీ పిల్లవాడిని పంపించాను. కానీ దారిలో ఒక గద్ద వాడిని ఎత్తుకుపోయింది" అని అన్నాడు సుబుద్ధి. "కాదు, ఇది మోసం, అబద్ధం" అంటూ వెంటనే రాజుగారి వద్దకి న్యాయం కోసం వెళ్ళారు. "పిల్లాడిని ఎక్కడ దాచావు? ఎక్కడైనా గద్ద పిల్లాడిని ఎత్తుకు వెళ్తుందా?" అంటూ రాజుగారు సుబుద్ధిని నిలదీశారు. "రాజా, నా ఇనుముని ఎలుకలు తినేశాయంటే నేను నమ్మాను కదా! అలాగే ఇది కూడా" అన్నాడు సుబుద్ధి. రాజుగారు కుబుద్ధి వేసిన అన్యాయం తెలుసుకొని దండించి ఆ సొమ్ము ఇప్పించాక పిల్లాడిని తండ్రికి అప్పజెప్పాడు సుబుద్ధి. ఈ పంచతంత్ర కథలోని నీతి, ఎత్తులు వేసేవాళ్ళు ఉన్నప్పుడు పై ఎత్తులు వేసేవాళ్ళు కూడా ఉంటారు అని తెలుస్తోంది.